బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మనం అందరు కూడా మన పరిశుద్ధ గ్రంథాలను కీర్తనలు 29వ కీర్తన ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. 29వ కీర్తన మొట్టమొదటిగా 3వ వచనాన్ని చదవండి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఈ రోజున యెహోవా స్వరము అనేటటువంటి ఒక అంశం మీద మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ కీర్తనలు మీరు కనుక చూస్తే ఈ యెహోవా స్వరము అనే మాట 7 సార్లు ఉందండి. ఈ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాలు ఈ కీర్తనలో 7 సార్లు ఏ మాట ఉందండి? యెహోవా స్వరము, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. చాలా సార్లు గమనించిన మన జీవితాల్లో మనం చేసేటువంటి ఒక పొరపాటు తప్పిదం ఏంటి అంటే, విశ్వాసులుగా చాలాసార్లు మన ప్రభుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, మంచిదే. చాలాసార్లు మనకున్న అనేక పరిస్థితులను బట్టి మనం ప్రార్థన కూడా చేస్తాం. అయితే ప్రార్థన చేసి ఇక మన ప్రార్థన అయిపోయిందిలే అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఒకటి మనం గ్రహించము ఏంటి అంటే, ఇదిగో మనమైతే దేవుణ్ణి అడిగాము. దేవుని అడిగిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ చేస్తారనుకోండి, మీరు చెప్పాలనుకుందల్లా చెప్పారు. చెప్పి మీరు ఏం చేస్తారు? ఫోన్ పెట్టేస్తారండి. ఏం చేస్తారు? మరి వాళ్ళు ఏం చెప్తారో విందామని మీరు కూడా అడుగుతారు కదండి, వెయిట్ చేస్తారు కదా. మీరు చెప్పాలని చెప్పేసి ఫోన్ ఏం పెట్టారు కదండి. సో వాళ్ళని అడుగుతారు కదా, వాళ్ళతో మాట్లాడతారు కదండి. సో అయితే మనం బయట ఫోన్ కాన్వర్జేషన్లో అలాగా ఓకే మాట్లాడుతున్నాం. మరి దేవునితో ఉన్న సహవాసం విషయంలో మరి దాని సంగతి ఏంటి? ప్రార్థన చేసినప్పుడు లేక స్తుతిస్తున్నప్పుడు మరి మనం ఒక్కలమే మాట్లాడుతుంటామా, లేక దేవుడు కూడా ఏదైనా మాట్లాడతాడా? చెప్పండి. దేవుడు కూడా మాట్లాడతారు కదండి. సో దేవుడు మాట్లాడేటటువంటి ఆ స్వరాన్ని మరి మనం ప్రతిరోజు వినగలగాలి. దేవునితో మీరు వాక్యమే చదువుతున్నారనుకోండి, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటారు. అది మనం గ్రహించగలగాలి. ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేక ఒక వాక్యాన్ని వింటున్నప్పుడు దాని వెనుక ఏముంటుందో తెలుసండి? దేవుని స్వరం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ నిలబడింది నేనే, మాట్లాడుతుంది నేనే. అయితే నా వెనుక ఎవరున్నారండి? దేవుని యొక్క స్వరము, నా స్వరము ద్వారా దేవుని స్వరము వినిపించబడుతూ ఉంటుంది. అది మరి మనము క్యాచ్ చేయగలగాలి. లేక వాక్యం చదువుతున్నప్పుడు ఒక వాక్యం మీరు చదివితే ఆ వాక్యం వెనుక దేవుని యొక్క స్వరము ఏంటి అనేది మరి మనము గ్రహించాలి. డానీ ఆ బైబిల్ ఇటు. ఈ బైబిల్ ఉంది కదండి, ఇది ఇంగ్లీష్ బైబిల్. సో దీనిపైన ఇది చాలా పాత బైబిల్ ఇది. సో దీనికి ఈ అట్ట మీద ఒక వర్డ్ ఉంది, పైన వాక్స్ అని, కింద డే. ఇది చినిగిపోయిందిలేండి. వాక్స్ డే అనేది ఒక లాటిన్ పదం. ఇది లాటిన్ భాషలో పదం వాక్స్ డే. సో దాని అర్థం ఏంటి అంటే దేవుని స్వరము. ఏంటండి? దేవుని స్వరము అంటే బైబిల్ అంటే ఏంటి? దేవుని స్వరం. బైబిల్ ఈజ్ నథింగ్ బట్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క స్వరం.
కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన స్వరమును మరి మనము గ్రహించాలి. దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటారు. దేవుడు అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూనే దేవుడు ఉంటారు. మన కళల ద్వారా కావచ్చు, దర్శనముల ద్వారా కావచ్చు, వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు, ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు ఏకాంతంగా కూర్చొని ఏదైనా ధ్యానంలో, మౌన ధ్యానంలో ఉన్నప్పుడు కావచ్చు, రైట్, ఇలాగ మనం ఆరాధనలు చేస్తున్నప్పుడు కావచ్చు, కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు, కలిసి సహవాసం చేస్తున్నప్పుడు, కలిసి వాక్యాన్ని మరి మనం వింటూ ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా అనేక పరిస్థితుల్లో మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ప్రయాణంలో ఉన్నారు, అనేక పరిస్థితుల ద్వారా దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ స్వరమును మరి మనము గ్రహించగలగాలి. సో ఈ రోజున ఈ యొక్క 29వ కీర్తనలో నుంచి దేవుడు, నేను ముందుగా మీతో చెప్పినట్టుగా అనేక సార్లు మనం దేవుడితో మాట్లాడుతూ ఉంటాం. అయితే ఒకటి గ్రహించం ఏంటంటే, దేవుడు మనతో తిరిగి ఏం మాట్లాడుతున్నాయి. ఇలాగ ఫోన్లో అయితే మనం మాట్లాడతాం, ఎదుటి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని కూడా ఆలకిస్తాం, దాని తగ్గట్టు మళ్ళీ మనం మాట్లాడతాం, రెస్పాన్స్ ఇస్తాం కదండి. సో అయితే దేవుడు కూడా అలా మాట్లాడతారు. మనం ఏదైనా ఒకటి అడిగితే మరి ఆయన మాట్లాడతారు. ఆయన స్పందన అనేక విధాలుగా ఉంటుంది. సో దానిని మనము గుర్తించాలి. దాన్ని గుర్తించకుండా మనం ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి, దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు కదండి. సో దేవునికి మనం ఒకటి అడిగాము, మనం ఒకటి అడిగేసి ఇక అయిపోయిందిలే ప్రార్థన అనుకొని మనం సాధారణంగా వెళ్తూ ఉంటాము. అయితే దాని తర్వాత దేవుడు ఎలా స్పందించారు, దేవుడు ఏమని మాట్లాడారు, ఆయన స్వరం మనకు ఎలాగా వినబడింది, మనం దానిని ఎలా గ్రహించామో అది మనకు చాలా ప్రాముఖ్యమైనది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 3వ వచనంలో, ఈ 29వ కీర్తనలో, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. అలాగే 4వ వచనం చదవండి. యెహోవా స్వరం ఎటువంటిదండి? బలమైనది. ఇంకా ఎటువంటిదండి? యెహోవా స్వరము ప్రభావము గలది. ఇంకా చూడండి, ఆ రోజుల్లో ఈ దేవదారు వృక్షాలు అనేవి చాలా స్ట్రాంగ్, ఓకేనండి, చాలా బలమైనవి అన్నమాట దేవదారు వృక్షములు. యెహోవా స్వరము అటువంటి బలమైనటువంటి వృక్షాలను కూడా, మానులను కూడా అది విరిచేటటువంటి శక్తి దానికి, దేవుని స్వరానికి కలదు. ఇంకా ఎలాగ విరిచినది కూడా, లెబానోను దేవదారు వృక్షాలంటే ఆ రోజుల్లో చాలా బలమైనవి, వాటిని కూడా ముక్కలుగా విరుచును, ముక్కలు ముక్కలుగా మరి వాటిని చేయును యెహోవా స్వరము. అలాగే 7వ వచనం, అరణ్యాన్నే కదిలించును యెహోవా స్వరము. లేళ్లను ఈయన చేయును. గమనించండి. సో మనం చదువుకున్నటువంటి ఈ వచనాల్లో 7 సార్లు యెహోవా స్వరము యొక్క శక్తి, యెహోవా స్వరం ఏది చేయగలదో, యెహోవా స్వరం యొక్క ప్రభావం, యెహోవా స్వరము యొక్క దాని యొక్క ఎఫెక్ట్ ఏ రీతిగా ఉంటుందో మనం గ్రహించగలం. కాబట్టి గమనించిన మన జీవితాల్లో కూడా దేవుని స్వరం ఈ రోజుల్లో ఏం చేయగలదు. ఓకే, దేవుని స్వరము, దేవదారు మహావృక్షాలు చాలా బలంగా ఉన్నాయి, దాన్ని మన చేతుల్లో దాన్ని విరవలేం, అది చాలా బలమైనది. మన ముందు ఇటువంటి లెబానోను దేవదారు మహావృక్షం లాంటి ఒక బలమైనటువంటి ఏదో ఒక పరిస్థితి మన ముందు ఉండొచ్చేమో. అది మనం ట్రై చేస్తే, మన చేతులతో ట్రై చేస్తే, మన తెలివి ఉపయోగిస్తే అది విరవబడదు, ఆ పరిస్థితి మారదు, అది చాలా టఫ్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, దాన్ని మనం ఎదుర్కోలేం. అయితే అటువంటి పరిస్థితులు కూడా ఏ స్వరము మార్చగలదండి? యెహోవా స్వరం. హల్లెలూయా. యెహోవా స్వరము అటువంటి బలమైనటువంటి దేవదారు, లెబానోను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవదారు బలమైనటువంటి వృక్షములను కూడా ముక్కలు ముక్కలుగా చేయగలదు దేవుని యొక్క స్వరము. ఈ రోజున మన జీవితాల్లో ఏవి లెబానోను దేవదారు వృక్షాల్లాగా ఎత్తుగా ఉండిపోయి ఉన్నాయి, మనం వాటిని ఎదుర్కోలేకపోతున్నాం. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ఇట్. మనం దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం, దానివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నాం. ఇది మన వల్ల కాదు, అన్ని ప్రయత్నించాం, అది ఇది అన్ని ప్రయత్నాలు చేశాం, చివరికి ఇంకా ఆ పరిస్థితి మాత్రం
మారట్లేదు, అది ఇంకా బలంగానే మన ముందు రోజు మన కంటి కనిపిస్తూనే ఉంది. కొన్నిసార్లు గమనించండి, మీరు తెల్లవారుజామున లేచిన వెంటనే మీకు ఆ లెబానోను మహావృక్షమే కంటి కనిపించొచ్చేమో. అంటే మీరు ఎంతగానో ఆలోచిస్తూ చింతిస్తున్నటువంటి ఆ పెద్ద సమస్య మీ గుర్తుకు రావచ్చేమో. లేదు, మీరు రాత్రి పడుకునే ముందు ఆ లెబానోను మహావృక్షమే మీ కంటి కనబడొచ్చేమో. దానివల్ల మీ కొన్నిసార్లు నిద్ర కూడా పట్టకపోవచ్చేమో. సో ఒకసారి ఆ భార్య భర్తలు చెప్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బట్టి వాళ్ళు కొద్ది రోజులు అసలు నిద్ర పట్టలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ ముందు ఒక పెద్ద సమస్య ఉంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి. ఇదే ఒక పెద్ద మహావృక్షంలాగా, లెబానోను దేవదారు మహావృక్షంలాగా బలంగా నిలబడి ఉంది. దాన్ని వాళ్ళు ట్రై చేశారు నెట్టాలని, వాళ్ళ వల్ల అవ్వలేదు. చాలా ప్రయత్నించారు, వారి యొక్క శక్తి ఉపయోగించి, వారి యుక్తి ఉపయోగించి, మేధస్సు ఉపయోగించి చాలా ప్రయత్నించారు, కానీ అవ్వట్లేదు. మరి ఎలాగా పోతుంది మన యుద్ధ నుంచి, ఇది ఎవరి వల్ల సాధ్యపడుతుంది అని వాళ్ళకి నిద్ర కూడా పట్టలేదండి చాలా రోజులు. అయితే అవును, కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఆ రీతిగా లెబానోను ప్రాంతం యొక్క దేవదారు మహావృక్షాలాగా బలంగా ఉండుండొచ్చేమో. అయితే ఏది దానిని ముక్కలుగా విరిచేది ఏంటి అంటే యెహోవా స్వరము, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ఇష్టం, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరం. చాలాసార్లు మనం అది గ్రహించం, కానీ దేవుని స్వరానికి ఇంత శక్తి ఉంటుందా? ఒకసారి ప్రభువే ఆ పరిస్థితిలో ఒక మాట మనకు ఆయన మాట్లాడితే మరి దానికి అంత శక్తి ఉందా? ఈరోజు దానిని ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మరి ఎలాగ ఆయన తన స్వరాన్ని మనకు వినిపింప చేస్తాడు? హౌ గాడ్ స్పీక్స్. దేవుడు ఎలా మాట్లాడతారు? ఈ కీర్తనలు మనం చూసినప్పుడు వచనం మరి చదువుకున్నాం, 4, 3, 4 అలాగే 8, 9 వచనాలు మనము చూసాం. సో దేవుడు ఆయన తన యొక్క మొట్టమొదటిగా తన సృష్టి ద్వారా ఆయన మరి మనతో మాట్లాడుతూ ఉన్నారు. గాడ్ స్పీక్స్ త్రూ నేచర్. గమనించండి ఎలా దేవుడు మాట్లాడుతున్నారండి. దేవుడు ఈ యొక్క సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎలా దేవుడు తన సృష్టి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు? మరి సృష్టికి మరి కళ్ళు లేవు కదా, అంటే ఈ సృష్టికి నోరు లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఓపెన్ స్కై చూస్తున్నాం, రైట్? సో కాబట్టి ఈ స్కై, ఈ ఆకాశం మరి మాట్లాడుతూ ఉంది, లేక ఈ భూమి మాట్లాడుతూ ఉంది, ఈ వృక్షాలు మాట్లాడుతున్నాయి, లేక నదులు సముద్రాలు మాట్లాడుతున్నాయి. ఎలా వాటికి నోరు లేదు కదా మనం అనొచ్చు. చదవండి కీర్తనలు 19వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవే. అంతరిక్షం అంటే స్పేస్. గమనించండి ఒక్కసారి, రైట్? మనం అలాగ అందరూ కూడా పైకి చూస్తే ఏముందండి? పైన ఆకాశం ఉంది కదా. సో ఈ ఆకాశము మనకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వివరిస్తూ ఉంది. ఏది వివరిస్తూ ఉంది? ఎవరు వివరిస్తున్నాయి? చెప్పండి. అక్కడే ఉంది, దేవుని మహిమను వివరిస్తూ ఉంది. అలాగే అంతరిక్షం, స్పేస్ లోకి చాలా మంది వెళ్తున్నారు ప్రజెంట్ కూడా. మరి కొంతమంది స్పేస్ లో ఉన్నారు కదండి. సునీత విలియమ్స్, ఇంకొక ఆయన స్పేస్ లో ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు అక్కడ స్టక్ అయ్యారు. సో స్పేస్ లో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ISS లో వాళ్ళు అక్కడ ఉన్నారు, అంతరిక్షంలో ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళేటువంటి ఆ అంతరిక్షం, రైట్, ఎన్నో కిలోమీటర్లు దాటి వాళ్ళు వెళ్ళారనమాట, రైట్? 5 రకాల అట్మాస్ఫియర్స్ ని వాళ్ళు దాటి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత ఆ స్పేస్, అక్కడ ఉన్న సునీత విలియమ్స్ కి ఇంకొక వ్యక్తికి ఆ స్పేస్ లోకి వెళ్ళారు కదా. సో ఆ స్పేస్ ఏమని తెలియదు. ఒక ఆయన నేను కలిశాను, ఆయన స్పేస్ లోకి వెళ్ళి వచ్చాడు, ఆస్ట్రోనాట్. ఆయన ఒకసారి హైదరాబాద్లో కలిశాను. సో ఆయన మీటింగ్లో మరి చెబుతూ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత, అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత మరి ఈ భూమి చాలా అద్భుతంగా కనిపించిందంట. ఇప్పుడు మనకి ఇలా భూమి గుండ్రగా కనిపించింది కదండి, ఇది ఫ్లాట్గా మనకు కనిపిస్తుంది ఇలాగా బల్లపరుపుగా. అయితే అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత, స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కిందకి చూస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా, ఓకేనా? ఇప్పుడు మనం అయితే గ్లోబ్ చూస్తున్నామో కదా, ఆ గ్లోబ్ లాగా చాలా అద్భుతంగా అన్నీ కలిపి, సముద్రాలు కదండి, పర్వతాలు, ఓకే, అఫ్ కోర్స్ అది మనకి క్లోజ్ వ్యూలో ఉండదు, ఓకే. అయితే బట్ స్టిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి ఆయన అక్కడే స్పేస్లో, అంతరిక్షంలో దేవుని స్తుతించాడు. ఆయన బిలీవర్, విశ్వాసి కాబట్టి, ఆయన విశ్వాసి కాబట్టి అక్కడ అంతరిక్షంలో అంతా కూడా చూసి, ఆ తర్వాత ఆయన కంట్రీని కూడా ఎటువైపు ఉందో కూడా ఆ యాంగిల్లో కూడా చూసి, ఆ టైం వచ్చినప్పుడు మరి అక్కడే దేవుణ్ణి అతడు స్తుతించాను అని ఆయన చెప్పాడు.
రైట్. ఇప్పుడు ఆకాశం ఏం చెప్తుంది, భూమి ఏం చెప్తుంది, అంతరిక్షం ఏం చెప్తుంది? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. రైట్. సో మనం పైకి చూస్తే ఒకసారి ఆకాశానికి నోరు లేకపోయినా ఒకటైతే మనందరికీ చెప్తుంది, ఏంటండి? దేవుని మహిమ. అంటే దేవుని యొక్క గొప్పతనం, దేవుని శక్తి. చూడండి, దేవుడు నన్ను ఎలా చేశాడో, నేను ఎంత అద్భుతంగా ఉన్నానో. రైట్. కొన్నిసార్లు మీరు చూసారా, స్కైలో కలర్స్ మారిపోతుంటాయి కదండి. కొన్నిసార్లు లైట్ బ్లూ, డార్క్ బ్లూ, కొన్నిసార్లు ఆరెంజ్ కలర్. ఇంకేం కలర్స్ అండి మీరు చూసిన కలర్స్ చెప్పండి? గ్రే చూసారా? రెడ్. ఎస్, రెడ్ కదండి. కొన్నిసార్లు ఆ క్లౌడ్స్తో మిక్స్ అయ్యి కదండి, చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రైట్. నేను కూడా కొన్నిసార్లు అవి చూసినప్పుడు ఫొటోస్ తీస్తూ ఉంటాను అనమాట. సో చాలా బ్యూటిఫుల్ వ్యూ కదండి. సో కొన్నిసార్లు మనం గమనించినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూసినప్పుడు, ఈ నేచర్ని చూసినప్పుడు నేను చాలాసార్లు దేవుని స్తుతిస్తూ ఉంటాను. సో ఈ నేచర్ని చూసినప్పుడు బ్యూటిఫుల్, ఓకేనా? గార్డెన్స్ మనం చూసినప్పుడు, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కై గురించి మనం చూస్తే, ఆకాశం గురించి చూస్తే, ఆ ఆకాశము దేవుని మహిమను వివరిస్తూ ఉంది. నోరు లేకపోయినా, భౌతికంగా నోరు లేకపోయినా మనకులాగా, బట్ స్టిల్ దే రివీల్ గాడ్స్ గ్లోరీ. దేవుడు ఇంత గొప్పవాడు, ఇంత అద్భుతంగా నన్ను చేశాడు అని ఆ ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. నెక్స్ట్ అండి, అంతరిక్షము, స్పేస్ గురించి చెప్పాను కదా. స్పేస్ ఏమని తెలియచేస్తుందండి? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. సో ఆ యొక్క అంతరిక్షము కూడా అంటే ఎన్నో భాగాలుగా పైన ఉంది. మనకు తెలియని విషయాలు చాలా చాలా ఉన్నాయి. ఆ గ్రహాల గురించి నేను విన్నప్పుడు, ఓకేనండి, వాటి యొక్క పరిమాణం గురించి నేను విన్నప్పుడు, వాటి సైజ్ గురించి విన్నప్పుడు, ఆ సోలార్ సిస్టమ్, మిల్కీవే గెలాక్సీ, పాలపుంత, ఓకేనండి, నక్షత్రాల గురించి, ఓకేనా, స్టడీ చేసినప్పుడు, ఆ నక్షత్రాల పేర్ల గురించి అధ్యయనం చేసినప్పుడు, మరి వాటి శక్తి గురించి అధ్యయనం చేసినప్పుడు, ఆ స్పేస్ గురించి మరి మనం తెలుసుకున్నప్పుడు, ఆ స్పేస్, ఆ అంతరిక్షమే మనకు ఒకటి తెలియచేస్తూ ఉంది. ఏంటండి? ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. అంతరిక్షం మనకేం తెలియజేస్తుందండి? చూడు, ఒకవేళ అంతరిక్షంలో కనుక ఎవరైనా వెళ్తే, రైట్, అక్కడ ఆ అంతరిక్షం అంతా మాట, ఇదంతా దిస్ ఇస్ ఆల్ ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని చేతి పని అయి ఉన్నది. అందుకే చాలా మంది సైంటిస్టులు కూడా, శాస్త్రజ్ఞులు కూడా, అవునండి, ఇంత అద్భుతమైన సృష్టి వెనక ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్, మానవునికి అందని, మానవ మేధస్సుకు దొరకని ఒక గొప్ప శక్తి పనిచేస్తూ ఉంది. అండ్ దట్ ఈస్ అట్ వర్క్. సూపర్ న్యాచురల్ పవర్ ఈజ్ అట్ వర్క్, రైట్ అని చాలా మంది శాస్త్రజ్ఞులు కూడా దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఒప్పుకుంటున్నారు. దేవుని శక్తిని వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. చాలా మంది సైంటిస్టులు చెప్పినట్టు విషయాలు నేను కూడా విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోవడమే జరిగింది. నిజంగా మరి దేవుడు ఇంత అద్భుతమైన వాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చేసే పరిశోధనలు, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ వెళ్ళారు, సునీతా విలియమ్స్, ఇంకొక ఆయన వెళ్ళారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పరిశోధన చేయడానికి. ఏ పరిశోధన చేయడానికి వెళ్ళారు? దేవుడు చేసినటువంటి ఆ పనిలో, ఆ గొప్ప పనిలో, రైట్, జస్ట్ ఆ 100%లో 0.001% అక్కడ ఆ స్పేస్లో దేవుడు అక్కడ చేసిన కార్యం ఎంత అద్భుతంగా ఉందో తెలుసుకోవడానికి వీళ్ళు వెళ్ళారనమాట. రైట్. ఇంకొక సైంటిస్ట్ ఇంకొకటి కనిపెట్టాడు అనుకోండి, ఓకే, ఇంకొకటి కనిపెడితే దేవుడు చేసినటువంటి, ఇదివరకు ఎప్పుడో చేసినటువంటి ఆ కార్యాన్ని ఇప్పుడు వీళ్ళు కనుక్కుంటూ ఉన్నారు. కొంచెం సముద్రంలో అగాధంలోకి వెళ్ళారనుకోండి, సముద్ర అగాధంలో ఏమున్నాయి? అక్కడ కూడా మళ్ళీ ఇలాగ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద లోయలు ఎక్కడున్నాయండి? సముద్ర అగాధంలో కూడా ఉన్నాయి. అవి రీసెంట్గా కనుక్కుంటూ ఉన్నారు, రైట్. సో అక్కడ సముద్ర శాస్త్రం, ఆంధ్ర యూనివర్సిటీలో ఒక కోర్స్ ఉందన్నమాట. ఆ కోర్స్ పేరు సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ. రైట్. సముద్రంలో ఏముంది, సముద్రం ఎటువంటి విషయాలు ఉన్నాయి, ఓకేనండి, అంతా కూడా A to Z అన్ని కూడా పరిశీలించి, అంటే ఎప్పుడో దేవుడు చేసిన వాటిని ఇప్పుడు మనిషి, శాస్త్రజ్ఞుడు కొద్ది కొద్దిగా మాత్రమే కనుగొనగలడు, రైట్. సో ఏ ఒక్క శాస్త్రజ్ఞుడు కూడా, ఎంత పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి కూడా
దేవుడు చేసినటువంటి యొక్క అద్భుతమైన విషయాలను తన జీవిత కాలంలో పూర్తిగా అయితే గ్రహించలేడు. ఏదో కొంత 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 మాత్రమే, రైట్? అయితే ఏ భౌతికమైన నోరు లేనటువంటి ఈ యొక్క ఆకాశము దేవుని మహిమను వివరిస్తూ ఉంది. అలాగే స్పేస్, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. నెక్స్ట్ పగలండి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి. చదవండి 2వ వచనం 19వ కీర్తన. ఆమ్ ఆమ్ వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అయితే వాటి స్వరము వెనుక దేవుని స్వరము ఉన్నది. హల్లెలూయా. అంటే ఇవన్నీ కూడా చేసింది దేవుడే. కాబట్టి అవన్నీ కూడా ఒక విషయానికి పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాయి, ఒకరికి పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాయి, రైట్? ఇదిగో మమ్మల్ని చేసింది ఆ దేవుడే, నన్ను చేసింది ఆ దేవుడే, రైట్? ఆయన చేతి పని ఇదంతా కూడా. అని అంతరిక్షం ఏంటి, ఆకాశం ఏంటి, నక్షత్రాలు ఏంటి, గ్రహాలు ఏంటి, మరి అన్నీ కూడా మరి ఆయన యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి, ఆయన యొక్క స్వరమును వివరిస్తున్నాయి. కాబట్టి మొట్టమొదటి గ్రహించండి, దేవుడు మనందరి జీవితాల్లో ఆయన ప్రతిరోజు కూడా మన కళ్ళ ముందు దేవుడు కొన్ని పెట్టి మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు చూడండి, మనకు ఎదురవుతున్న పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు భయం కలుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు మనకు టెన్షన్ కలుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు అయ్యో ఈ పరిస్థితులు నేనున్నాను, ఎలాగా నేను దీన్ని అధిగమించాలి అని కొన్నిసార్లు దిక్కుతో వచ్చింది, కొన్నిసార్లు రాత్రిపూట నిద్ర పట్టదు. ఆ పరిస్థితుల్లో జస్ట్ కమ్అవుట్, బయటికి రండి, బయటకు వచ్చి ఆకాశం వైపు చూడండి, నక్షత్రాల వైపు చూడండి, లేక బీచ్కి వెళ్ళి సముద్రం వైపు చూడండి. అవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? దే ఆల్ స్పీక్ గాడ్స్ పవర్, గాడ్స్ నేచర్. ప్రభువారు ఒక మాట అన్నారండి. మత్తయి సువార్తకు వద్దాం ఒకసారి, 6వ అధ్యాయానికి రండి. పక్షులను దేవుడు చూపిస్తూ, విశ్వాసులుగా మనం చాలాసార్లు ఎక్కడ చింతిస్తూ బాధపడుతూ కృంగిపోతూ ఉంటామో చాలా పరిస్థితుల్లో మనకున్నటువంటి బాధల్ని బట్టి. అయితే ప్రభు ఒక మాట అన్నారు, 26వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? గమనించిన ఒకసారి, ఒకవేళ మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల గురించి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇదిగో మనకి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క డబ్బుల విషయంలో కానీ, లేకపోతే మన ఆరోగ్య విషయంలో కానీ, మన బంధువుల విషయంలో కానీ మనకెన్నో టెన్షన్స్ ఉంటాయి కదండి. ఈ విషయంలో మనం చింతిస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, అతిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, మీరు ఒక్కసారి మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి పక్షులకి వెళ్ళండి, రైట్? లేక జూలోకి వెళ్ళి బర్డ్ శాంక్చురీలోకి వెళ్ళి బర్డ్స్ని చూడండి. బర్డ్స్ చూస్తే బర్డ్స్ ఏమని చెప్తున్నాయి? బర్డ్స్ కూడా ఏమని చెప్తున్నాయి? ఇదిగోండి, దేవుడే మాకు ప్రతిరోజు ఆహారం పెడుతున్నాడు, దేవుడే ప్రతిరోజు ఆ కాకి పిల్లలు లేకపోతే మిగతా పక్షి పిల్లలు మీరు చూసినప్పుడు ప్రతిరోజు మాకు ఆహారం ఎవరు పెడుతున్నారు? అవి ఏమన్నా చెప్పండి, మనకులాగా ఉద్యోగానికి వెళ్తున్నాయా? మనకులాగా ఏమైనా వ్యాపారం స్టార్ట్ చేశాయా, బిజినెస్? మనకులా కష్టపడి రోజు 8 గంటలు 10 గంటలు పని చేస్తున్నాయా? లేదు కదండి. అలాగే తిరుగుతూ వెళ్ళిపోతున్నాయి కదండి బర్డ్స్ మీరు చూస్తున్నప్పుడు. అందుకే బర్డ్స్ని చూడండి. చూసినప్పుడు ఆ బర్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే, ఇదిగో మేము ఇలాగ చక్కగా చాలా జాలీగా అందరు కూడా ఇలా వెళ్తున్నామంటే, ఒక ట్రిప్ వేస్తున్నామంటే, ఒక జాయ్ రైడ్ తిరుగుతున్నామంటే ఇలాగా, దానికి కారణం పరలోకపు తండ్రే. ఎందుకంటే ఆయనే మాకు ప్రతిరోజు కూడా పోషిస్తున్నాడు. మేమేమి కష్టపడట్లేదు, విత్తట్లేదు, కోయట్లేదు, కొట్లలో గోడౌన్స్లో ధాన్యాన్ని దాచుకోవట్లేదు. అయితే మాకు ప్రతిరోజు మా పరలోకపు తండ్రే మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టి ద్వారా దేవుడు మనకు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. అందుకే 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయము 7లో ఈ రీతిగా వ్రాయబడింది. చదవండి. ఈ గొప్పవాడైనటువంటి మన దేవుడు నీ విషయంలో, నా విషయంలో ఆయన రోజు ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, లేక కింద ఫుట్ నోట్స్ లో ఉంటుందండి, లక్ష్యము చేయుచున్నాడు. ఎస్, గాడ్ కేర్స్ ఫర్ యూ. ఆయన నిన్ను పట్టించుకుంటూ ఉన్నాడు, నీ బాగోగులు పట్టించుకుంటూ ఉన్నాడు.
ప్రతిరోజు ఎవ్రీ టైం, ఓకేనా, నువ్వు ఎలా ఉన్నావు, ఆయన మరి నీకు ఫోన్ చేస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, ఆ విషయంలో ఎలా ఉంది, ఈ విషయం ఎలా ఉంది అని ప్రతి చిన్న విషయమైనా ప్రతి పెద్ద విషయంలో కూడా ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు. హీ కేర్స్ ఫర్ యూ. ఆయన యందు ఏముంచాడండి, లక్ష్యం ఉంచి ఉన్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే 24/7 ఆయన నీ మీద దృష్టి పెట్టి, ఓకేనండి, నీ యొక్క బాగోగులు ఆయన పట్టించుకుంటూ ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మనము మన గురించి ఎంత ఆలోచిస్తూ ఉన్నామో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించి చింతిస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు, నీ ఎడల శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. హల్లెలూయా. దేవుడికి నిజంగా మన దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మన దేవుడు అంతగా మరి మనలను ఆయన పట్టించుకున్నటువంటి దేవుడు. ఒకసారి ఒక దర్శనం వచ్చింది, ఆర్ కైండ్ ఆఫ్ ఎ డ్రీమ్ అని చెప్పొచ్చేమో. ఆ కలలో లేక దర్శనంలో ఈయన దేవుడు ప్రతిరోజు కూడా బీచ్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు ఈయన అంటే 2 అడుగులు కదండి, 2 అడుగులు ఈయనవి. సో పక్కనే దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి పక్కన ఇంకొక 2 అడుగులు ఉన్నాయి. సో అలా 4 అడుగులు కదా. సో 2 + 2 pairs. సో అంటే ప్రతిరోజు ఆయన అది చూశాడు. సో ఈయన పక్కనే దేవుడు నడుస్తున్నాడు, ఈయన అడుగులు దేవుని అడుగులు. తర్వాత ఈయనకి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది ఈయన మీద. కష్టకాలం గుండా వెళ్తున్నాడు, చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు అక్కడ 2 pairs ఆ ఫుట్ ప్రింట్స్ లేవు, ఆ అడుగులు 4 లేవు. ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి, 8 ఉన్నాయి. అప్పుడు దేవుడు అన్నాడు, దేవా, ఏంటి దేవా నీవు, నేను ఈ కష్టంలో ఉండగా, ఈ బాధలో ఉండగా, మొన్నటిదాకా ప్రతిరోజు నాతో కలిసి వాకింగ్ చేసావు ఈ బీచ్లో, నువ్వు నాతో ఉన్నావు కదా ప్రక్కనే, మరి ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయావేంటి? ఇప్పుడు చూడు, నేను ఒక్కడిని బాధపడలేకపోతున్నాను, నేను ఒక్కడినే ఈ ఇదిలో ఈదలేకపోతున్నాను, దీన్ని నేను అధిగమించలేకపోతున్నాను, ఈ సమస్యను ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టావు, ఈ బాధ కాలంలో కష్టకాలం నువ్వు ఎందుకు విడిచిపెట్టావంటే అప్పుడు దేవుడు అన్నాడండి, బాబు, నువ్వు చూసే ఆ అడుగులు నీవి కావు, మరి ఎవరివి? ఆ అడుగులు నావి. మరి నేను ఎక్కడున్నాను? నేను నిన్ను ఎత్తుకున్నాను. హల్లెలూయా. నాకు తెలుసు ఈ కష్టాన్ని భరించలేవు, ఈ బాధని నువ్వు మోయలేవు, ఈ నింద నువ్వు పడలేవు, ఈ అవమానం నువ్వు పడలేవు, నీ కష్టం నాకు తెలుసు, నువ్వు ఒక ఫేజ్ గుండా వెళ్తూ ఉన్నావు, నీ శక్తి సరిపోదు, ఇక నువ్వు నీరసెళ్ళిపోతావు, ఏమాత్రం 3-4 అడుగులు ముందుకు వేస్తున్నా ఇక నువ్వు సమస్యలు కింద పడిపోతావు, నీ వల్ల కాదు, నాకు తెలుసు, అందుకే నేను నిన్ను ఎత్తుకున్నాను. సో నేను నిన్ను ఎత్తుకున్నాను నా చేతుల్లో. కాబట్టి ఇప్పుడు కింద చూస్తే నీ అడుగులు ఎవరివి? ఆ చూస్తే 2 అడుగులు ఎవరివి? ఆ 1 pair of ఫుట్ ప్రింట్స్ ఎవరివి? నీవి కాదు, నావి అని దేవుడు చెప్పాడు. దేవుడికి ముందు తెలుసు కదండి. సో మనం వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు తెలుసు. ఆయన ఎంత మట్టుకు ఏ పరిస్థితిని మనకు ఎంత మట్టుకు అనుమతించాలో అంత మట్టుకే దేవుడు అనుమతించి, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తూ మనకు బలపరుస్తూ మనకు కావాల్సిన శక్తిని ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అది అండి, అంత అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. సో మన హృదయంలో నిజంగా మనం సంతోషించి ఆనందించి దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన సృష్టి ద్వారా ఈరోజు మనతో చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, లేక ఈ సృష్టి మనకేం చెబుతుంది? దేవుని యొక్క మహిమను గురించి మనకు చెబుతూ ఉంది, దేవుని యొక్క గొప్పతనం గురించి ఈ సృష్టి మనకు తెలియచేస్తూ ఉంది, దేవుని యొక్క నమ్మకత్వం గురించి ఈ సృష్టి మనకు తెలియచేస్తూ ఉంది, దేవుని యొక్క ప్రేమ గురించి సృష్టి మనకు తెలియచేస్తూ ఉంది. చెబుతూ ఇదిగో మరి అందుకే ప్రభు అన్నారు కదండి, నేను ఈ యొక్క పిచ్చుకలే, ఈ కాకి పిల్లలకే ఎంతగా పట్టించుకుంటే మరి పిచ్చుకల కంటే, కాకి పిల్లల కంటే, ఈ బాతుల కంటే మీరింకా శ్రేష్ఠులు, మీరింకా విలువైన వారు, మీరింకా శ్రేష్ఠులు. ఎందుకంటే మ్యాన్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్. సృష్టిలో మరి మనిషికి దేవుడు ఆ యొక్క ఆధిక్యతనిచ్చాడు, ఆ అధికారాన్ని ఇచ్చాడు, అంత అవకాశాలు ఇచ్చింది ఎవరికి? వేరే వాటికి కాదు, మనకు. రైట్? సూర్యుడికి చంద్రుడికి లేని ఆ గొప్ప ఆధిక్యత, నక్షత్రాలకు, సముద్రానికి, నదులకు, వృక్షాలకు లేనటువంటి ఆ యొక్క ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఏంటి ఆధిక్యత? వాట్ ఇస్ దట్ ప్రివిలేజ్? దేవుని పోలిక. హల్లెలూయా.
అంటే ఇవి ఏవి కూడా దేవుని పోలికలో చేయబడలేదు. అది ఓన్లీ దేవుడు ఆకాశం ఇలా ఉండాలని డిజైన్ చేశాడు. ఆకాశం ఈజ్ లైక్ దట్, స్కై ఇలా ఉంది. భూమి ఇలా ఉండాలి అని దేవుడు చేశాడు, అలాగుంది. వృక్షం అంటే చెట్టు అంటే ఇలా ఉండాలి అని దేవుడు డిజైన్ చేశాడు, అలా ఉంది. అయితే మనం అలా లేము. మనం ఎవరి పోలికలో చేయబడ్డామండి? దేవుని పోలికలో, దేవుని సారూప్యంలో. అంటే ఆయనే స్వతహాగా ఆయన చేతులతో నిన్ను నన్ను చేశాడు. కాబట్టి ఆయన చేతుల్లో ఈ సృష్టినే అంత చక్కగా ఆయన చూసుకుంటూ ఉంటే, ఇక ఆయన చేతుల్లో చేసిన నిన్ను నన్ను మరింకెంత చక్కగా చూసుకుంటాడండి దేవుడు. మరి ఇంకెంత శ్రద్ధ వహిస్తాడు మన గురించి, ఇంకెంతగా మనల్ని పట్టించుకుంటూ ఉంటాడు, మన బాగోగులు ఇంకెంతగా ఆయన పట్టించుకుంటాడు, ఇంకెంత శ్రద్ధ మనలో ఆయన వహిస్తాడో ఒకసారి ఆలోచించండి. అందుకే ప్రభువు అన్నారు మత్తయి సువార్త 6:26లో, ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలు, కూర్చుకొనవు, వాటి అవే అంత చక్కగా పోషించబడుతుంటే మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? అంటే మిమ్మల్ని ఇంకెంత నేను పట్టించుకుంటాను, ఇంకెంత మీ విషయమే నేను శ్రద్ధ వహిస్తాను, ఇంకెంతగా నేను మీకు దగ్గరగా సమీపంగా ఉండి నడిపిస్తాను. అందుకే మరి మీరు వాటి గురించి వేటి గురించి చింతించకూడదని ప్రభువారు చెప్పారు. కాబట్టి గమనించండి, దేవుడి యొక్క కీర్తనలో దేవుడు తన యొక్క సృష్టి ద్వారా తన స్వరము మనకు వినబడుతూ ఉంది. There is a voice of God being heard through the nature, through the creation. ఆ సృష్టి ద్వారా దేవుడు మనతో ప్రతి దినము కూడా మాట్లాడుతున్నారు. ఒక సీజన్ తర్వాత మరొక సీజన్ మనకు వస్తుందంటే అర్థం ఏంటి? వీఆర్ ఇన్ సచ్ ఏ ఆర్డర్లీ వరల్డ్. సో దేవుడు ఎంత చక్కగా, ఎంత ఆర్డర్లీగా ఒక ఋతువు తర్వాత మరొక ఋతువు దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఇమాజిన్, మనకు మొత్తం సంవత్సరం అంతా వేసవి కాలం ఉంటే ఎలా ఉంటుందండి? అమ్మో, ఆ 2-3 నెలలకే మనం అల్లాడిపోతున్నాం కదండి, ఉండలేకపోతున్నాం, నానా తంటలు పడుతున్నాం కదండి. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు కదండి, పైన కూల్ పెయింటింగ్ వేయించుకొని కదండి పైన ఉండేవారైతే, రైట్, మనకు చాలా ఇబ్బంది. అదే సంవత్సరం పొడుగున ఉంటే ఇమాజిన్, త్రూఅవుట్ ది ఇయర్ యూ హ్యావ్ ఎ సమ్మర్. మీరు ఇష్టపడతారా? సౌత్కి నీకు ఇష్టమేనా? ఇయర్ అంతా సమ్మర్ ఉంటే నీకు ఇష్టపడతావా? ఇష్టపడవు. మరి ఇయర్ అంతా కూడా వింటర్ ఉంటే ఇష్టపడతావా? అది ఇష్టం లేదు. అయితే మనకి ఏది అవసరం? మనం పర్ఫెక్ట్గా మంచి ఆరోగ్యంతో జీవించాలంటే ఏ సీజన్ ఉండాలి? మనకు అన్ని సీజన్స్ ఉండాలి, అన్ని ఋతువులు మనకు ఉండాలి, అన్ని సీజన్స్ పర్ఫెక్ట్గా మనకున్నప్పుడే అన్ని బ్యాలెన్స్డ్గా, రైట్, మనం చేసుకుంటూ ముందుకెళ్ళగలం. సో గాడ్ నోస్ దట్. అందుకే దేవుడు అన్ని రకాల ఋతువులు దేవుడు ఆయన క్రమంగా పెట్టాడు. ఇంకా చెప్పాలంటే మానవ తప్పిదం వల్ల, మనం చేసే తప్పిదాల వల్లే ఈ యొక్క ఏంటండి ఋతువుల్లో తేడాలు కదండి, కాలాల్లో తేడాలు అవి ఎందుకు వస్తున్నాయి? ఈ గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు ఇప్పుడు. సో ఎందుకు? అది మనం చేసే తప్పిదం వల్ల. దేవుడు వల్ల అయితే, దేవుడైతే చాలా పర్ఫెక్ట్గా దేవుడి యూనివర్స్ దేవుడు చేశాడు. సో దేవుడు చేస్తున్నటువంటి యొక్క సృష్టి ద్వారా దేవుని ఆయన యొక్క స్వరము మనకు వినబడుతూ ఉన్నది, ఆయన స్వరం మనకు వినబడుతూ ఉన్నది. అలాగే ఒకసారి 3వ వచనం చదవండి, 29వ అధ్యాయం 3వ వచనం కీర్తన. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. అలాగే 10వ వచనం కూడా చదవండి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. గమనించండి, ప్రళయ జలముల మీద యెహోవా ఆసీనుడయ్యను. ఇది దేని గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడంటే, నోవహు కాలంలో భూమి మీదకి వచ్చినటువంటి ఆ యొక్క జల ప్రళయముల గురించి ఆయన మాట్లాడుతున్నారు. నోవహు కాలం మీకు తెలుసు, మరి ఆనాటి కాలము దేవునికి చాలా వ్యతిరేకంగా జీవించినందువల్ల, భయంకరమైన పాపములో వారు జీవించినందువల్ల, ఏమాత్రం కూడా దేవుని అందరి భయభక్తులు లేకుండా, ఎన్నిసార్లు దేవుడు అవకాశం ఇచ్చినా, ఎన్నిసార్లు దేవుడు చెప్పినా వారు మాట వినకుండా ఇక కేవలం చెడ్డవారిగా ఉన్నందువల్ల ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం, దేవుడికి ఒక నిర్ణయానికి వచ్చాడు, ఇక ఈ యొక్క భూమి మీదకి జల ప్రళయాన్ని తీసుకుని రావాలి అని. అంటే దేవుని యొక్క తీర్పు. అందుకే 45 రోజులు 40 పగుళ్ళు రాత్రులు ఆ ప్రచండమైనటువంటి భయంకరమైనటువంటి వర్షము, ఆకాశపు తుమ్ములు దేవుడు విప్పి ఆ వర్షము కురిపించడంతో సమస్తము కూడా ఇక జలప్రలయం చేత మరి కొట్టుకొని పోయింది. అయితే ఆనాటి కాలంలో ఎవరు రక్షించబడ్డారండి? ఒక 8 మంది రక్షించబడ్డారు. నోవహు, ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. సో మొత్తం 8 మంది వాళ్ళు
రక్షించబడ్డారు. నోవాలో వారి ఆ యొక్క ఓడలోకి వారు ప్రవేశింపచేసి దేవుడు వారిని ఆ రీతిగా రక్షించాడు. అంటే దేవుడు తన సృష్టి ద్వారా మరొక సత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఏంటంటే ఆయన చరిత్రలో లేక గత కాలంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటన ద్వారా కూడా ఆయన నిత్యము ఆయన ఎలాగైతే ఆ ప్రళయ జలముల మీద ఆసీనుడిగా ఉన్నాడో, అంటే హీ వాజ్ ఇన్ కంప్లీట్ ఇన్ఛార్జ్, హీ వాజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ దట్ ఎంటైర్ ఇన్సిడెంట్ ఆఫ్ ద ఫ్లడ్స్. జల ప్రళయాలు వచ్చినప్పుడు వాటి మీద అంటే ఎవరు ఆధీనంలో ఉన్నారండి? దేవుడు. గాడ్ నోస్ కదండి ఏది అనుమతించాలి, ఎంత మట్టుకు అనుమతించాలి, ఎవరిని రక్షించాలి, ఎన్ని రోజులు వాళ్ళని అక్కడ ఉంచాలి, ఎప్పుడు వాళ్ళని బయట తీసుకుని రావాలి, సో తర్వాత ఎలాగ ఆయన మానవ జాతిని ఆయన అభివృద్ధి పరచాలి అని అన్ని పరిస్థితులు కూడా ఆయన ఆధీనంలో ఉండి అన్ని అప్పటి కాలం నోహు రోజుల్లో జరిగాయి. అయితే సో ఆ వచన మొదటి భాగంలో అది అప్పుడు జరిగింది, రెండవ లైను ఇప్పుడు జరుగుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? రెండవ భాగం 10వ వచనం. నిత్యము అంటే ఇప్పుడు కూడా, ఈ రోజున కూడా, 2024లో కూడా ఆయన ఎలా ఉన్నాడండి? రాజుగా ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ఇప్పుడు కూడా రాజుగా ఆసీనుడై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇమాజిన్, పాతకాలంలో రాజులు ఉండేవారు కదండి, రాజులు పరిపాలించేవారు. ఒక రాజు సింహాసనం మీద తన రాజధనం చేతులు పడుకుని కూర్చున్నాడు. అర్థం ఏంటంటే ఆయన అంతా కూడా ఇంకెవరి ఆధీనంలో ఉందండి? ఆయన ఆధీనంలో ఉంది. ఒక రాజు తన రాజదండం చేతిలో పట్టుకొని కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నాడంటే అర్థం ఏంటంటే హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎంటైర్ కింగ్డమ్. ఆ రాజ్యం అంతటి మీదకి ఆయనే అధికారిగా ఉన్నాడు. ఇక ఆయనకే అధికారం ఉంది. ఇక ఆయన ఏది చెబితే అది చెల్లుతుంది. ఆయన హీఈస్ కంప్లీట్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎంటైర్ కింగ్డమ్, రైట్? ఆయన ఆధీనంలోనే అంతా ఉంది. ఇంకా ఏది జరగాలన్నా ఆయన చెబితేనే జరుగుతుంది. ఆయన అనుకుంటే, ఆయన చెబితే, ఒక మాట చెబితే, లేదు కనుసైగలతోనే ఆయన పనులు కూడా చేయించగలడు. గమనించండి, ఇప్పుడు మన దేవుడు ఎవరండి? మన దేవుడు రాజు. హల్లెలూయా. మన దేవుడు రాజుల రాజు. ఈ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఆసీనుడై ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన చేతుల్లోనే సమస్త అధికారం కూడా ఉంది. ఆయన ఒక్క మాట సెలవిస్తే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి నెలకొల్పడినటువంటి పరిస్థితులు ఏవైనా కావచ్చు, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఏ పరిస్థితులు ఉండొచ్చు. ఇప్పుడు ఏంటండి, ఆయన ఆ రాజు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి ఒక్క మాట ఆయన సెలవిస్తే అది తూచా తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో అంత ఇట్స్ డన్. ఒక్క మాట సెలవిస్తే ఇట్ ఈస్ డన్, అది జరిగిపోతుంది అనమాట. అంటే అంత అధికారము ఆయన చేతుల్లో ఉంది. గమనించండి, చాలాసార్లు మనం అనుకుంటాం ఇదేంటి నా జీవితంలో ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది ఏంటి, హద్దులు దాటి వెళ్ళిపోతుంది ఏంటి, ఇది ఇంకా నా వల్ల కాదేమో, ఇది ఇంకా నా పరిస్థితి మారదేమో అని మనం బాధపడుతుంటాం కదండి. అయితే నో, యూ హ్యావ్ టు నో వన్ థింగ్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మనం ఒక విషయం తెలుసుకోవాలి ఏంటండి, దేవుడే ఈ పరిస్థితుల్లో తన ఆధీనంలో ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయండి? సాతాను ఆధీనంలో కాదు, దేవుని ఆధీనంలో సమస్తము ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు అనుమతించకుండా ఏది కూడా జరగదు, రైట్? దేవుని యొక్క చిత్తము లేకుండా ఏది కూడా మన జీవితాల్లోకి అది రాదు. ఆయన అనుమతించకుండా ఏది కూడా జరగదు. బికాస్ హీ ఈజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద ఎంటైర్ సిచ్యువేషన్. అన్ని పరిస్థితులు కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి దేవుని వైపు చూడు. సాతాను చేసే కార్యాలను చూసి భయపడొద్దు, రైట్? వాడు అలాగిలాగ చేస్తున్నాడని కొంతమంది చాలా ఇంకా సాతాను గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు. అయితే కాదు, గాడ్ ఈజ్ ఆల్ మైటీ. వాడికి ఏదో కొద్దిపాటి చిన్నపాటి పవర్ ఉండొచ్చేమో, అయితే దేవుడైతే ఎల్ షద్దాయ్, ఆయన ఆల్ మైటీ గాడ్, ఆయన సర్వశక్తిమంతుడు కదండి. కాబట్టి ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ఆయన ఒక మాట విడుదల చేయాలని ఆయన్ని అడుగు, లేక ఆయన యొక్క స్వరం కొరకు నీవు కనిపెట్టు, నీవు ఎదురు చూడు. ఎప్పుడైతే ఆయన ఎదురు నుంచి ఒక మాట విడుదలవుతుందో, రైట్, ఆ రాజు ఒక మాట సెలవిస్తే, ఓకే రైట్, ఎస్తేరు పని అయిపోయింది. అంటే ఎస్తేరు యొక్క ఆమె దేని కొరకైతే వచ్చిందో రాజ్య ఆస్థానంలోకి
అనుమతి లేకుండా వచ్చింది, ప్రార్థన చేశారు, రైట్. అయితే రాజు తన ఆ రాజదండంతో ఒక సైగ చేశాడు, అంతే, దట్స్ ఇట్. ఓకే, మాట్లాడకుండా, ఒక మాట కూడా మాట్లాడకుండానే ఒక విధంగా ఎస్తేరు దేని కొరకైతే వచ్చిందో ఆ యొక్క అవసరత దేవుడు తీర్చాడు. ఇంక తర్వాత ఆయన అడిగాడు ఏం కావాలి, తర్వాత ఎస్తేరు మాట్లాడిన తర్వాత అంతే, ఇట్స్ డన్. ఎందుకు? రాజుకు అధికారం ఉంది కాబట్టి. రాజు మాత్రమే ఆ పని చేయగలడు. రాజు మాత్రమే ఆల్రెడీ ఒక ఆజ్ఞ జారీ చేయబడినా కూడా, రైట్, దాన్ని మార్చడానికి ఎవరికి అధికారం ఉందండి? ఆయనకే అధికారం ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదో ఒక జీవో పాస్ చేశారనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్కి అధికారం ఉంది కదా దేన్ని, ఆ జీవోని మార్చడానికి గవర్నమెంట్కి అధికారం ఉంది. ఆ జీవోని రద్దు చేసి మళ్ళీ కొత్త జీవోని వాళ్ళు ప్రవేశపెట్టడానికి గవర్నమెంట్కి అధికారం ఉంది, రైట్. అప్పట్లో అయితే రాజులు కదా, సో కాబట్టి రాజుకి ఆ యొక్క అధికారం ఉంది. అంటే దాని అర్థం, ఒకవేళ మన జీవితంలో ఏదైనా సరే ఆల్రెడీ సాతానుడు మన జీవితాన్ని మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఒక వాడు రిలీజ్ చేస్తుంటే, డోంట్ వరీ. ఇప్పుడు యేసయ్య ఆ జీవోని క్యాన్సిల్ చేసి కొత్త జీవోని ఆయన ఇస్తాడు. ఎందుకు? ఆయన రాజుగా సింహాసనాసనుడయ్యాడు కాబట్టి. హల్లెలూయా. అయ్యో ఆల్రెడీ జరిగిపోయిందండి అని కొంతమంది అంటారు. అయ్యో ఇంత నష్టం జరిగిందండి, ఇదిగోండి వాళ్ళు ఇలా ఆల్రెడీ ఇంత నష్టం చేసేసారు, ఇంత డ్యామేజ్ అయిపోయింది, నా జీవితంలో ఆల్రెడీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందండి, ఇంకేం చేయాలండి, ఇంకేముందండి, నా భవిష్యత్తు ఏంటండి? డోంట్ వరీ. మన దేవుడు రాజుగా సింహాసనం మీద ఆసీనుడే ఉన్నప్పుడు ఆయన ఏం చేయగలడు తెలుసండి? దాన్ని ఆయన తిరిగి రాయగలడు, రైట్. సాతానుడు తీసుకొని రావాలనుకున్నటువంటి ఆ నష్టాన్ని దేవుడు మన కొరకే దానిని లాభముగా దేవుడు మార్చగలడు. ఆ ప్రతికూల పరిస్థితిని దేవుడు మన కొరకై అనుకూలంగా దేవుడు మార్చగలడు. ఇక దేవుడు మన పక్షంగా కార్యం చేయగలడు. కాబట్టి దేవుడు ఒక స్వరము, ఒక మాట విడుదల చేస్తే అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఆ పరిస్థితి మారుతుంది. అది ఎలా జరుగుతుంది? దేవుని స్వరము ద్వారా అది జరుగుతుంది. అందుకే ఆయన యెహోవా ప్రళయ జలయముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యాడండి. కాబట్టి అంటే దాని అర్థం, ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా, మనందరి వ్యక్తిగత జీవితాలపై, మన కుటుంబంలో జరిగే ప్రతి పరిస్థితిపై, అది మన ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థిక విషయం కావచ్చు, మన పిల్లల విషయాలు కావచ్చు, మన భవిష్యత్తు గురించి కావచ్చు, అది మన పని, ఉద్యోగం, వ్యాపారం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీథింగ్, రైట్. సో ఏదైతే మనం దేని గురించి అయితే చింతిస్తూ ఉంటామో, డౌట్ పడుతూ ఉంటామో, టెన్షన్ పడుతూ ఉంటామో, ఆ పరిస్థితిపై దేవుడికి సంపూర్ణ అధికారం ఉన్నది, రైట్. గాడ్ ఈజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద ఎంటైర్ సిచ్యువేషన్. అది మరి మనం గ్రహించాలి. అది మనం తెలుసుకున్నప్పుడు ఓకేనండి, దేవుడు అద్భుతంగా మన జీవితాల్లో కూడా కార్యం చేయగలడు. కాబట్టి దేవుడు తన యొక్క సృష్టి ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అలాగే సృష్టిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మరి మనతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి? వెన్ గాడ్ స్పీక్స్, వాట్ హ్యాపెన్స్? టూ థింగ్స్ హ్యాపెన్. రెండు విషయాలు జరగాలి. ఆ రెండు విషయాలు మీతో పంచుకొని ప్రార్థనలోకి వెళ్దామండి. దేవుడు అయితే మనతో మాట్లాడుతూ ఉన్నాడు, సృష్టి ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే సృష్టిలో జరిగే సంభవాల ద్వారా దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి విశ్వాసులుగా? ఇప్పుడు మొదటి 2 వచనాలు చదవండి. ఆమ్ 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 ఆయన ఎదుట సాగిలపడుడి. చాలండి, మొదటి 2 వచనాలు చదువుకున్నాం. ఎప్పుడైతే దేవుడు మనతో, ఆయన స్వరం మన దగ్గరకు వస్తుందో, దేవుడు అంటే దాని అర్థం దేవుడు మనతో మాట్లాడుతుంటారో, ఇక మనం ఏం చేయాలి? ఈ మొదటి 2 వచనాలు మనం ఏం చేయాలంటే వి రెస్పాండ్. మరి మనము స్పందించాలి, రైట్. రెస్పాండ్ అవ్వాలి. ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎలాగైతే ఒక వ్యక్తి ఎదుటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనము స్పందిస్తాం కదండి, రైట్. వాళ్ళు ఏం మాట్లాడుతుంది దానికి తగ్గట్టుగా మనం కూడా స్పందిస్తాం, ఈ రెస్పాండ్. ఇప్పుడు దేవుడికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? దేవుడు తన యొక్క స్వరం మనకు వినిపింప చేస్తున్నప్పుడు, దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు
దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరుస్తున్నప్పుడు, దేవుడు మన కొరకు ఒక ద్వారాన్ని తెరుస్తున్నప్పుడు, దేవుడు మన ఎదుట ఉన్నటువంటి ఒక ఆ లెబానోను దేవదారు వృక్షాన్ని ముక్కలు ముక్కలుగా మన ఎదుట లేకుండా చేసినప్పుడు, రైట్, దేవుడు మన పక్షంగా ఒక గొప్ప అద్భుతం చేసినప్పుడు, దేవుడు మన పక్షంగా ఒక ఆశ్చర్యకార్యం దేవుడు చేసినప్పుడు, నువ్వు ఎప్పుడు దాన్ని అనుకోలేదు, నువ్వు ఎప్పుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. అయితే సడన్గా దేవుడు నీకోసం అది చేశాడు దేవుడు. సో నౌ హౌ డు యూ రెస్పాండ్? ఇప్పుడు ఎలా స్పందిస్తావు నువ్వు? మనం ఎలాగ స్పందించగలమంటే ఒకే ఒక విధానం దేవునికి స్పందించగలం, అది ఆరాధన ద్వారా. హల్లెలూయా. ఎలాగండి? ఆరాధన ద్వారా, ఆయన ఎదుట సాగిలపడుట ద్వారా. దేవుని యొక్క స్వరం మన దగ్గరికి వచ్చినప్పుడు, అనగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలండి? యోహాను ఏం చేశాడో చూద్దామా రండి. ప్రకటన గ్రంథాన్ని తీయండి, 1వ అధ్యాయము 17వ వచనమండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె, అదండి ఇక్కడికి యోహాను యొద్దకు యెహోవా స్వరం వచ్చిందండి. ఆయనే, అది 11 వాక్యంలో చదవండి ఒకసారి, 10-11 కూడా. ఆమ్ ఆమ్ గొప్ప స్వరము, ఆమ్ ఒక స్వరము ఆయన దగ్గర రాగానే చూడండి, ఆయన ఏంటి స్వరం? చాలా భిన్నంగా ఉంది ఈ స్వరం, చాలా గంభీరంగా ఉంది ఈ స్వరం. చాలా చోట్ల బైబిల్ చూసినప్పుడు ఉరుములతో కూడా యెహోవా స్వరం ఉరుము వలె వచ్చి, ఉరుము వలె గర్జించినట్లు వచ్చునని మన దేవునికి వాక్యంలో చూస్తాం. అందుకే వాళ్ళందరూ కూడా భయపడ్డారు. యెహోవా స్వరం విన్నటువంటి వారందరూ కూడా వారు భయపడ్డారు, ఇదేంటి అని. వాస్తవంగా మరి మనకి ఉరుములు కంటిన్యూస్గా వచ్చినప్పుడు మనం కూడా భయపడతాం కదండి. ఏదో 1-2 వస్తే పెద్దగా భయపడం కానీ కదండి. అలా కంటిన్యూస్గా వచ్చింది అనుకోండి, 1 గంట సేపు వచ్చింది అనుకోండి, చాలా కష్టం కదా, భయపడిపోతాం. అలాగున ఈ రద్దకు యెహోవా స్వరం వచ్చినప్పుడు ఇది ఎవరి స్వరం అని ఆయన అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉండగానే ఆయన ఆ వ్యక్తిని కూడా చూడడం జరిగింది. ఎప్పుడైతే 2 ఒకేసారి జరిగిందో ఆయన స్వరం విన్నాడు, ఆయన ముఖ దర్శనం కూడా చేసుకోగానే ఇంక 17 అంటున్నాడు, ఇది జరగగానే నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. సో వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటంటే, ఇక ఆయన మీద, ఆయన పాదముల మీద ఇక సాష్టాంగపడి ఇంక పడిపోయాడు ఆయన. అంటే దేవుని ఏం చేస్తున్నాడండి? ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక ఎప్పుడైతే ఇది ఇక అసాధారణమైన స్వరం, ఇదైతే మనిషి స్వరం అయితే కాదు. నన్ను ఒక రాజు తీసుకొచ్చాడు, బట్టలు తీసుకొచ్చారు, ఓకేనండి, నా కళ్ళ గంతలు కట్టి ఇలా నన్ను బంధించేశారు, తీసుకొచ్చారు, ఇక్కడ విడిచిపెట్టేశారు, కళ్ళ గంతలు తీసేశారు, నన్ను తీసేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. మరి ఒక్కసారిగా ఆయన స్వరం వచ్చేటప్పటికి, ఓకేనండి, ఇదైతే ఇదిగో ఆ రాజు నాతో మాట్లాడాడు, ఆయన స్వరం అయితే ఇది కాదు. ఆ భటులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం నేను విన్నాను, ఆ స్వరం కూడా కాదు. ఇంకొక ఆయన ఎవరు వచ్చారు, ఆ స్వరం కూడా కాదు. ఒక ఆయన నన్ను కొట్టాడు, కొట్టే ముందు ఏదో ఒక మాట అన్నాడు, మరి ఆ స్వరం కూడా ఇది కాదు. ఇది ఎవరి స్వరము? ఇది ఖచ్చితంగా ఆ యొక్క సృష్టికర్త యొక్క స్వరమే. కాబట్టి ఆ సృష్టికర్త యొక్క స్వరం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన ఆ రీతిగా సంపూర్తిగా ఆయన దేవుని మీద, దేవుని పాదం మీద పడిపోయాడు. అంటే దాని అర్థం ఆయన అతనికి సాగిలపడి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అదే ఆరాధన అండి. సో ఇప్పుడు గమనించండి, ఒక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట మీతో చెప్తాను. ఇప్పుడు దేవుణ్ణి మనము ఆరాధించాలంటే, దేవుణ్ణి ఆ రీతిగా ఆయన పాదాల మీద పడిపోయి సాగిలపడి సాష్టాంగపడి మనం నమస్కారం చేయాలంటే అది ఏదో ఆటోమేటిక్గా అది జరగదు. దానికి ఇంకొక దానికి లింక్ ఉంది. యెహోవా స్వరము మనం విన్నప్పుడు మాత్రమే ఆ యెహోవా స్వరము మనలను ఆయన్ని ఆ రీతిగా ఆరాధించడానికి ఆ యెహోవా స్వరమే మనల్ని నడిపిస్తుంది. మీకు అర్థమైందండి? ఆరాధన ఏదో అనుకోకుండా జరిగేది కాదు, కానీ యెహోవా స్వరము మనం విన్నప్పుడు ఇక ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే, రైట్,
ఇక నేను మైక్ పట్టుకొని ఇదిగో మీరు ఆరాధించండి ఆరాధించండి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నీవెంతకు నీవే ఆటోమేటిక్గా నువ్వు ఎలా స్పందిస్తావు? యు రెస్పాండ్ ఓకే బై వర్షిప్. ఆయన ఎదుట సాగిలపడి సాష్టాంగపడి నమస్కారము చేయడం ద్వారా మరి మనము స్పందిస్తాము. కాబట్టి యెహోవా స్వరానికి ఆరాధనకు లింక్ ఉంది. కాబట్టి యెహోవా స్వరాన్ని విన్న వ్యక్తి ఇక చెప్పండి ఆరాధించకుండా ఉండగలడా? ఉండలేడు. ఆయన పాదముల యొద్ద చచ్చిన వాడి వలె పడిపోకుండా ఉండగలడా? ఉండలేడు. ఓకే, ఇదేంటో అన్నట్టు మరి అన్నట్టు అతడు ఉండలేడు. అతడు దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. ఓకే, దేవుణ్ణి అతడు ఆరాధించకుండా అతడికి మౌనముగా ఉండలేడు. కాబట్టి అందుకే తిరిగి ఈ మొదటి 2 వచనం మరొకసారి చదవండి. 29 కీర్తన కొద్దాం తిరిగి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఏది ఆరోపించాలి? ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. కాబట్టి దైవపుత్రులారా, దేవుని కుమారులారా, లేక దేవుని కుమార్తెలారా, లేక దేవుని సంఘమా, మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు చెందవలసినటువంటి మహిమ ఘనత ప్రభావములను కేవలము ఆయనకే ఆరోపించాలి. ఇక ఆయనకు చెందవలసిన మహిమ మరి ఎవరికి మనం ఇవ్వకూడదు. మనము దాన్ని దొంగలించకూడదు. దాన్ని అసలు టచ్ చేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అది ఆయనకు చెందవలసింది. ఆ మహిమ, ఆ ప్రభావము, ఆ మహాత్యము ఆయనకే ఇవ్వాలి. కాబట్టి ఇక ఆయన ఎదుట మనం ఒక్కడే చేయాలి. సాగిలపడి సాష్టాంగపడి నమస్కారము చేయాలి అంతే. ఒకవేళ చెప్పాలి, యోహాను ఎలాగైతే చచ్చిన వాడి వలె ఇక ఆయన కాళ్ళ మీద పడిపోయాడు అంతే. దట్స్ ఇట్. దట్ ఈస్ హౌ వి రెస్పాండ్ వెన్ వి హియర్ గాడ్స్ వాయిస్. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనం ఆయన్ను ఆ రీతిగా ఆరాధిస్తాం. ఎందుకంటే ఆ ఆరాధనకు అర్హుడు కేవలము మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఇక అలాగే ఇంకొక విషయం ఉంది. ఎప్పుడైతే మనం ఆయన స్వరాన్ని వింటామో చూడండి, ఇది చాలా అద్భుతమైన మాట. మనం ఏదో పొందుకుంటాం. 2 విషయాలు పొందుకుంటాం. అది 11వ వచనంలో ఉంది, చదవండి. గమనించండి, ఎప్పుడైతే దేవుని స్వరము మన యొద్దకు ఓకేనండి ఒక ఉరుము వలె వస్తుందో, దేవుని యొక్క స్వరములో ఎంత శక్తి ఉందంటే, ఉదాహరణకి మనం చూస్తేనండి ఆ ఒక్క ఉరిమినప్పుడు అందులో నుంచి ఎంత పవర్ రిలీజ్ అవుతుంది మీకు తెలుసా? 1,00,00,000 కిలోవాట్ అవర్స్ ఆఫ్ ఎనర్జీ. 1 crore కిలోవాట్ అవర్స్ ఆఫ్ ఎనర్జీ పవరు ఒక ఉరుములో నుండి రిలీజ్ అవుతుంది. సో దేవుని స్వరముకు ఉరుముకు సంబంధం ఉంది దేవునికి వాక్యం చూస్తే. సో అంటే అంత శక్తి ఓకేనండి ఉంది. అందుకే ఆయన ఏం చేయగలడు? మనకి ఏమి ఇస్తాడు? మొట్టమొదటిగా అండి బలం ఇస్తాడు. హల్లెలూయా. ఎనర్జీ, పవర్, బలం దేవుడు మనకి ఇస్తాడు. యెహోవా స్వరం మనం విన్నప్పుడు మనకేం కలుగుతుందండి? యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడండి? బలము అనుగ్రహించును. బలము అనుగ్రహించు. ఈ రోజున మనము కొన్ని విషయాల గురించి బాధపడుతున్నాం, కృంగిపోతున్నాం, కుమిలిపోతున్నాం, ఎందుకు? మనము బలహీనులమని కదండి. మనకు ఈ విషయంలో బలము లేదు, లేక సాతాను వచ్చి నా బలాన్ని దొంగిలించిపోయాడు, లేక వాళ్ళు వీళ్ళు వచ్చి ఇదిగో ఫలానా విషయంలో ఇదిగో నన్ను ఇలాగా బలహీనుడిగా చేసిపోయారు, ఇక నాకు బలము లేదని, రైట్, మనకిక శక్తి లేదని, శక్తిహీనులమని, బలహీనులమని కదండి మరి మనము బాధపడిపోతున్నాం. పౌలు గారు కూడా 3 సార్లు ప్రార్థన చేశారు ఆ విషయంలో. దేని గురించి అండి? నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, నేను బలహీనుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి అని ఆయన అడిగారు, రైట్. కాబట్టి రోజున మీరు ఏ విషయంలో బాధపడిపోతాయో, నాకు ఈ విషయంలో బలము లేదే, ఈ విషయంలో శక్తి లేదే, అందుకే నేను ఇలా ఉండిపోయాను, అందుకే నేను ఇలాగా ఉన్నాను. అది నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, నీ యొక్క రిలేషన్షిప్స్ విషయాల్లో కావచ్చు కదండి, పర్సనల్ మ్యాటర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విషయాల్లో ఇక మరి మనము బలహీనులని ఏ విషయంలో అనుకుంటున్నామో, ఈ రోజున ఒక్కసారి దేవుడు ఆ యొక్క స్వరం వస్తే
ఒక ఉరిమితే ఎంతండి? 1,00,00,000 కిలోవాట్స్ అవర్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. అంటే దాని అర్థం అంత శక్తి దేవుడు మరి మనకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంకా శక్తికి మించిన శక్తి దేవుడు మనకి ఇవ్వగలడు కదండి. అదే పదం మనం వాడగలం. అంత గొప్ప శక్తిని దేవుడు మరి మనకు ఇవ్వగలడు. ఇదిగో ఒక ఆయన గొప్ప ప్రవక్త, మరొకసారి ఆయన కూడా ఒక రాణి ఒక సవాల్ విసిరితే, ఇదిగో నేను 24 గంటలు చంపించేస్తాను చూడు, ఎక్కడున్నా కూడా పట్టుకుని ఒక రాణి, క్రూరమైన రాణి, యెజబెల్ రాణి ఒక సవాల్ విసిరితే, గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియానే భయపడిపోయి ఒకరండి కాలికి ఉదిచి పారిపోతున్నాడు. అయ్యో ఇంకా నా వల్ల కాదు నాయనా, నాకు ఇంక శక్తి లేదు ప్రభువా అని ఒక ప్రార్థన కూడా చేశాడు. ఏ ప్రార్థన అండి? నన్ను చంపే ప్రభువా, నా ప్రాణం తీసేసుకో, ఇంక చాలు, ఇప్పుడు దాకా చేసినటువంటి సేవ కూడా చాలు, ఇంకా నన్ను ఇంక చంపేసే, నన్ను ఇంక చాలు, నా ప్రాణం తీసుకో, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంక ముందుకు వెళ్ళలేను, శక్తి లేదు. అయితే అదే సమయమందు దేవుని స్వరం ఆయన దగ్గరికి వచ్చిందండి. యెహోవా స్వరము ఆయన దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట దేవుడు చెప్పాడో అంతేనండి, ఆ మాటతో ఒక్కసారిగా చెట్టు కింద పడుకున్నాడు. ఇంకా నేను ముందు కూడా వెళ్ళలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకేం చేయలేను, నాకు ఇంక శక్తి లేదు, ఇదిగో ఆ రాణి వచ్చేస్తుంది, నన్ను చంపేస్తుంది, ఇంక 24 గంటల్లో సవాల్ చేసింది, అప్పటికే చాలా మందిని చంపేసింది, ఇక నేను ఒక్కరిని మిగిలిపోయాను, చాలా మంది పాస్టర్లని ఆ రాణి చంపేసింది, నేను ఒక్కడిని మిగిలిపోయాను, ఇంకా నన్ను కూడా చంపేస్తుంది, ఇంకా నా వల్ల కాదు ప్రభువా, నన్ను చంపేసి ఇంకా నా ప్రాణం తీసేసుకో, ఆమె వచ్చి చంపడానికంటే ముందు నువ్వే నన్ను చంపేసే అన్నట్టుగా అనుకున్న వ్యక్తికి ఒక్కసారిగా ఆ చెట్టు కింద ఉన్నప్పుడు ఆయన యెహోవా స్వరం రావడంతో ఒక్కసారి ఎక్కడ లేని శక్తి ఆయనలోకి ప్రవేశించింది. 1,00,00,000 కిలోవాట్ అవర్స్ ఆఫ్ ఎనర్జీ కన్నా కూడా మరి ఆయనలోకి ప్రవేశిస్తే ఇంకా ఒక్కసారిగా లేచి తన డెసిషన్ మార్చుకొని, రైట్, తన ఆలోచన విధానం మారిపోయింది, తన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి, తన యొక్క బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఇక ఆయన ప్రయాణం చేయడం స్టార్ట్ చేశాడు. సో దేవుడు అతనిలోకి ఆ శక్తిని ఆయనకి ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు కూడా అదే శక్తిని ఇవ్వగలడు, మొట్టమొదటిగా. ఇక రెండోది ఏంటండి? దేవుడు మనకి ఏమి ఇస్తాడండి? ఆయన స్వరం ద్వారా. ఆయన స్వరం మనం విన్నప్పుడు తన ప్రజలకు సమాధానము కలుగచేయును. హల్లెలూయా. కంప్లీట్ వెల్ బీయింగ్. ఓకేనండి. మన అంతరంగంలోను మన బయట పరిస్థితులు ఎందుకు కూడా సమాధానం మన దేవుడు మరి మనకు ఇవ్వగలడు. అది కూడా ఏ రీతిగా సమాధానం ఇవ్వగలడు? యోహాను సువార్త 14:27 చూస్తే యేసయ్య చెప్పిన మాట ఒకసారి చూసుకుందామండి. ఆమ్ 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 రైట్. సో శాంతి అన్నప్పుడు కింద ఫుట్ నోట్స్ లో సమాధానం అనే మాట ఉంది కదండి. ఏ మాట అయితే మనం అక్కడ చూస్తామో 29వ కీర్తనలో అదే మాట ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు, నా సమాధానం ఇప్పుడు నేను మీకు ఇస్తాను. ఇది ఏ సమాధానం అంటే లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించడం లేదు, రైట్. సో కాబట్టి నా శాంతినే లేక నా సమాధానంనే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. అంటే దేవునిలో ఏ శాంతి అయితే ఉన్నదో, ఏ సమాధానం అయితే ఉన్నదో, రైట్, కంప్లీట్ వెల్ బీయింగ్, రైట్, అదే ఆశీర్వాదము, అదే సమాధానం దేవుడు ఈ రోజున నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలా సాధ్యపడుతుందండి? యెహోవా స్వరము ద్వారా సాధ్యం, రైట్. యెహోవా స్వరం విన్న తర్వాత ఆ 2 ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, రైట్. ఒకటేంటని చెప్పానండి, బలము, రెండవది సమాధానం. ఈ రోజుల్లో మనకు కావలసింది అవే మనకు కావాలి కదండి. సో అవి లేకనే మనం ఎంతో బాధపడిపోతున్నాం కదండి. దేవుని బలము అలాగే సమాధానం లేక మనము ఆ బాధల్లో ఈ బాధలో ఉన్నాం. అయితే ప్రభు మనకు అవి 2 ఈ రోజు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అది ఎలా సాధ్యమో యెహోవా స్వరమును మనం విన్నప్పుడు అది సాధ్యపడుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కలిసి ప్రార్థన చేద్దామండి. తలలు వంచి కళ్ళు మూసుకొని వీలైతే మోకరించగలిగితే మోకరించి ప్రభు తటి ఈరోజు చూద్దాం. ప్రభువా, మీ యొక్క స్వరం ఎంతో గొప్పది నాయనా. ఇంతవరకు మీ యొక్క స్వరం గురించి విన్నాము తండ్రి. యెహోవా స్వరముకు ఎంత ప్రభావము, ఎంత శక్తి ఉన్నదో ఈరోజు విన్నాము ప్రభువా. అయ్యా మరి తండ్రి, మీరు సృష్టి ద్వారా మీ స్వరాన్ని మాకు వినిపింప చేస్తూ ఉన్నారు. అలాగే సృష్టిలో జరిగినటువంటి సంభవాల ద్వారా కూడా, సన్నివేశాల ద్వారా కూడా, ప్రభా సంఘటనల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మీరు ఎంత గొప్పవాడో, మీ యొక్క కార్యములు ఎంత గొప్పవో
మీకు ఎంత శక్తి ఉన్నదో దేవా మీరు మాట్లాడుతున్నారు ప్రభు. అవునయ్యా, ఇక మీరు మాట్లాడితే ఎస్ లార్డ్, సర్వలోకము తండ్రి మౌనముగా చేతులు కట్టుకొని వినవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. ఆయన వైపు చూద్దాం, అందరూ కూడా మొరపెడదాము. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. ఇక అవునయ్యా మీరు మాట్లాడుతుండగా అవునయ్యా మేమైతే ఇక ఎలా స్పందించాలో కూడా చెప్పారు నాయన. ఇక మేము సాగిలపడి మీ ఎదుట ఆరాధన చేయాలి తండ్రి. ఎందుకంటే మీ స్వరం విన్నప్పుడు తండ్రి ఈ రెండు కూడా మేము పొందుకునేవారుగా ఉంటాం నాయన. ఒకటి బలము, రెండవది మీ సమాధానము. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అవి బిడ్డలు అవి మేమందరూ ఈరోజు పొందుకోవాలి తండ్రి. మేము ఎన్నోసార్లు చాలా సార్లు అనేక విషయాలు తండ్రి బాధపడిపోతున్నాం నాయన, కృంగిపోతున్నాం తండ్రి. అయ్యా మా బలహీనతల్లో మేము తండ్రి నిరుత్సాహంలో ఉన్నాము తండ్రి. అయితే మమ్మల్ని బలపరచండి. అనేక భయాలు, అనేక రకాల పరిస్థితులు ఈ లోక సంబంధంగా మా చుట్టుముడుతున్నాయి తండ్రి. అయితే ఈ పరిస్థితుల్లో తండ్రి ప్రభు మాకు కావాల్సింది యెహోవా స్వరం అని తండ్రి ఈరోజు మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి యెహోవా స్వరం విన్నప్పుడు తండ్రి ఏ రీతిగా తండ్రి ఆ బలమును, ఆ యొక్క శక్తిని ఏలియా ప్రవక్త ఏ రీతిగా ప్రభు మీ యొక్క బలమును శక్తిని పొందుకొని తండ్రి ఇక ఆయన అడుగులు ముందుకు వేసుకుంటూ ప్రభువా దేవుని కొరకే జీవించాడు, అనేక గొప్ప కార్యాలు చేశాడు తండ్రి. అలాగే మేము కూడా చాలా సార్లు ప్రభువా నిరాశ చెందిన వేళలో తండ్రి మాకు మీ యొక్క బలము, సమాధానము మాకు కావాలని అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు ప్రభువా. తండ్రి మీ యొక్క ప్రసన్నత కొరకే మీకు స్తోత్రాలు నాయన. మీ వాక్కు కొరకే మీకు స్తోత్రాలు ప్రభువా. మీ స్వరం కొరకే మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి వాక్కు కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా. మీరు తప్పకుండా మా అందరితో మాట్లాడే దేవుడే ఉన్నారు నాయన. మీకే స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. ప్రభువా మీ వందనాలు ప్రభు. మీ యొక్క వాక్కు, మీ స్వరము యొక్క శక్తి ప్రభు ఎంత గొప్పదో దేవ ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు నాయన తండ్రి. అయితే అనేక సార్లు మేము దాన్ని గ్రహించలేకపోతున్నాం ప్రభు. అయ్యా ఈ లోక అయ్యా మరి తండ్రి ప్రభా తండ్రి ఇహలోక సంబంధమైనటువంటి ప్రభా పనుల్లో మేము తండ్రి పడి అయ్యా దేవుని యొక్క స్వరం యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క స్వరం యొక్క అయ్యా మరి తండ్రి విశిష్టత, దేవుని స్వరం యొక్క శక్తిని కూడా గ్రహించలేకపోతున్నాం నా తండ్రి ప్రభువా. అయితే మమ్మల్ని దయచేసి క్షమించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రోజున ప్రభువా అయ్యా మీరు ఏ రీతిగా మాతో అయ్యా ప్రతి దినం కూడా మాట్లాడుతున్నారు తండ్రి. సృష్టి ద్వారా మాట్లాడుతున్నారు, సృష్టిలో జరుగుతున్న సంభవాల ద్వారా, సంఘటన ద్వారా కూడా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. మీ యొక్క మహిమను వివరిస్తున్నారు నాయన. మీ యొక్క చేతి పనులు వివరిస్తున్నారు ప్రభువా. మీ గొప్పతనాన్ని వివరిస్తున్నారయ్యా. మీ ప్రేమను వివరిస్తున్నారయ్యా. మీ నమ్మకత్వాన్ని మాకు బయలుపరుస్తున్నారు నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. మా జీవితాలు కూడా రుజువుపరుచుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే నా తండ్రి ప్రభువా ఇదిగో మీరు అయ్యా మరి మాకు మీ యొక్క స్వరము ద్వారా మాకు బలమును అనుగ్రహించే దేవుడు అని మీరు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా అనేక సార్లు అనేక విషయాల్లో మేము బలహీనులుగా మిగిలిపోతున్నాము నాయనా. మాకు మీ యొక్క బలము కావాలి దేవా. సహాయం దయచేయండి మీ స్వరం ద్వారా. అలాగే మాకు సమాధానం లేదు తండ్రి. అనేక పరిస్థితులు తండ్రి సాతానుడు నాయన సమాధానం దొంగిలిస్తున్నాడు తండ్రి ప్రభువా. అయితే మాకు మీరిచ్చే సమాధానమే మాకు కావాలి తండ్రి. కృప చూపించండి తండ్రి. ఇక తద్వారా ఎప్పుడైతే మీ స్వరము ద్వారా ఇవి రెండు మేము పొందుకుంటామో తండ్రి ఇక మా స్పందన ఎలా ఉండాలో కూడా తెలియచేస్తారయ్యా. ఇక మేము నా తండ్రి మీ పాదముల మీద ప్రభువా సాష్టాంగపడి ప్రభువా మేము మీ అయ్యా మరి తండ్రి మీ యొద్ద రీతిగా ఆరాధన చేసేవారిగా మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరాధికులుగా మేము ఉండటకు కృప చూపించండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప మా అందరికి కూడా ఈరోజు దయచేస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.